ఒక చిన్న పిల్లాడు భయంతో గుడ్డుపుట్టలో దాక్కున్నాడు. కానీ దురదృష్టవశాత్తు కింగ్ కోబ్రా అతని వాసనను గుర్తించింది. పిల్లాడు నెమ్మదిగా గుడ్డు నుంచి బయటకొచ్చాడు. ఎదురుగా చూసిన క్షణంలోనే అతని ఊపిరి ఆగిపోయినట్టయింది. ఎందుకంటే అతని ముందే దాదాపు 500 మీటర్లు పొడవైన భారీ కింగ్ కోబ్రా నిలబడి ఉంది. భయంతో పిల్లాడు కళ్ళు మూసుకుని వణుకుతూ తన మరణాన్ని ఎదురుచూశాడు. కానీ అప్పుడు ఒక అద్భుతం జరిగింది. కింగ్ కోబ్రా అతన్ని తినలేదు. అతని శరీరంపై అంటుకున్న గుడ్డు ద్రవాన్ని చూసి అతడిని తన బిడ్డగా భావించింది. మెల్లగా అతని వైపు వంగి తల్లి మమకారంతో చూసినట్టుగా ప్రవర్తించింది. అదే సమయంలో కోబ్రా అనుకోకుండా ఒక చెట్టును ఢీకొట్టడంతో పైనుంచి అడవి పండ్లు నేలపై పడిపోయాయి. ఆకలితో ఉన్న పిల్లాడు వాటిని ఏరుకుని ఆనందంగా తినడం ప్రారంభించాడు. అది చూసిన కోబ్రా కళ్లలో తల్లిలాంటి మృదువైన చిరునవ్వు మెరిసింది. కానీ అడవిలో శాంతి ఎక్కువసేపు నిలవలేదు. అకస్మాత్తుగా ఒక ఆకలితో ఉన్న మాంసాహారి తీగ పిల్లాడి కాలిని బిగించి పట్టుకుంది. పిల్లాడు మరణం వైపు వెళ్లే క్షణంలో మరోసారి కింగ్ కోబ్రా వచ్చి అతని ప్రాణాలను కాపాడింది. ఆ పోరాటంలో కోబ్రా గాయపడింది. తన శరీరంలో గుచ్చుకున్న ముళ్ళును తీయలేక బాధపడుతోంది. ఇది గమనించిన పిల్లాడు తెలివిగా ఆలోచించి చెడు తొకను తీసుకుని ఒక చిన్న గుండ్రటి ముద్దలా చేసి ఆ ముళ్ళును పట్టుకునేలా చేశాడు. కోబ్రా ఒకసారిగా బలంగా జలిపించడంతో ఆ ముళ్ళు బయటకొచ్చేసింది. ఆ క్షణం నుంచి కింగ్ కోబ్రా ఆ పిల్లాడిని నిజంగా తన బిడ్డలా భావించసాగింది.